ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నేనంటే శరీరము అన్న భావన ఈ మాయలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి ఈ శరీరము ఉండగానే, ఈ శరీరము కట్టెలో కాలి బూడిద అవ్వకముందే ఈ యొక్క మొదటి తలంపులో నుంచి విడుదల పొందాలి. ఇక్కడ శరీరము అగ్నిచేత దహింపబడుతుంది, కానీ ఈ దేహాత్మబుద్ధి కేవలము జ్ఞానాగ్ని చేతిలోనే అది దహింపబడుతుంది. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే చిరుతుకు అంటారు. అంటే ఈ శరీరము అది నిలబెట్టుకోవడానికి ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రకృతి ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదేమీ శాశ్వతమైన వస్తువు కాదు ఈ శరీరము. నువ్వు తెచ్చుకున్న ఆ ప్రారంధం అనుభవించటానికి ఈ యొక్క శరీరాన్ని ధరించవలసి వస్తుంది, కానీ లేకపోతే ఈ అహంకారానికి ఈ శరీరంతో ఏ పని అవసరం లేదు. శరీరము కాలిపోయినా నీ అహంకారం మాత్రము అలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిజమైన చావు ఏంటంటే ఈ దేహాత్మబుద్ధిలో నుంచి విడుదల పొందటమే నిజమైన చావు. అది ఈ శరీరము ఉండగానే ఈ జాగృతావస్థలోనే జరగాలి. మనము ఒకరోజు గడిచిపోయిందని మనం సంతోషిస్తున్నాం, కానీ ఒకరోజు గడిచిపోయే కొద్దీ ఈ యొక్క మృత్యువుకి, ఈ యొక్క చావుకి దగ్గర పడుతున్నాము అన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి నీవు ఈ యొక్క చిచ్చడ గ్రంథి అంటే ఈ మనస్సు వేసిన ఈ ముడి నుంచి నీవు విడుదల పొందాలంటే, ఎంతో కొంత మెచ్యూరిటీ రావాలి అంటే ఆ నేను అనే తలంపులో నుంచి ఎంతో కొంత విడుదల పొందాలి. దానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి. భగవాన్ ఏం చెప్తారు అంటే, రియల్లీ స్పీకింగ్ దెర్ ఈజ్ నో డెత్, దెర్ ఈజ్ నో బర్త్. నిజం చెప్పాలి అంటే చావు లేదు, పుట్టుక లేదు. ఈ చావు అనేది ఒక తలంపే, ఒక ఆలోచనే. పుట్టుక అనేది కూడా ఒక ఆలోచనే. మనకి ఎవరైనా చనిపోతుంటే మనకి కొంత కంగారు వస్తుంది, కొంత దుఃఖం వస్తుంది. ఎందుకని? మనం అది నిజం అనుకుంటున్నాం. భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, ఈ చావు కూడా నిజం కాదు. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం ముసల్దవుతుంది, దేహము చనిపోతుంది. దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు. చనిపోతున్న ప్రతివాడు నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు, అది కూడా ఒక తలంపే. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నాడు, అది కూడా ఒక తలంపే. అది మనస్సే, ఇది మనస్సే. కానీ నీవు నిజంగా ఎప్పుడు పుట్టావు అంటే, శరీరము పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు మాత్రమే నువ్వు పుట్టావు. అదే భగవాన్ అంటారు, ఈ నేను గనక పుడితే సకలము పుడుతుంది, ఈ నేను గనక అణిగిపోతే సకలము అణిగిపోతుంది. నేను పుడితే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు పుడతారు. నేను కనుక అణిగితే జీవ జగత్ ఈశ్వరులు కూడా ముగ్గురు కూడా ఒకేసారి ఒకే సమయాన అణిగిపోతారు. కాబట్టి ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపోలేదు. నీవు ఆత్మవు. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఏదైతే పుట్టదో, ఏదైతే చావదో అదే నీవు. ఈ చచ్చేది, పుట్టేది నువ్వు కాదు. చావటమే అసత్యమైనప్పుడు పుట్టుక కూడా అసత్యమే. ఈ చావులు పుట్టుకలు కూడా పారమార్థిక దృష్టితో చూస్తే ఇవన్నీ నిజాలు కానే కావు. ఒకవేళ కనుక ఈ పుట్టుకలు, చావులు నిజమైతే, మరి గాఢ నిద్రలో ఈ చావు గురించి ఆలోచన కానీ, పుట్టుక గురించి ఆలోచన కానీ, పునర్జన్మల గురించి ఆలోచన కానీ, మరుజన్మల గురించి ఆలోచన కానీ నీకు ఎందుకు కలగట్లేదు? అక్కడ ఏ తలంపులు లేవు. అంటే చావు ఒక తలంపు, పుట్టుక ఒక తలంపు, మళ్ళీ జన్మించడం అనేది కూడా ఒక తలంపే. భగవాన్ ఏం చెప్తున్నారంటే, అసలు నీవు పుట్టలేదని గ్రహించు. భగవాన్ అదే అంటారు ఒక సందర్భంలో. అసలు ఈ జన్మ సంగతి నీకు తెలుసా? గత జన్మ సంగతి తెలుసుకోవటానికి ఒక భక్తుడు అడుగుతాడు, తన పూర్వజన్మల గురించి యోగికి తెలుస్తుందా అంటారు. అప్పుడు అది భగవాన్ ఇలా చెప్తారనమాట, ఈ జన్మ సంగతి తెలుసా? గత జన్మ సంగతి తెలుసుకోవటానికి వర్తమాన స్థితిని కనుక్కో, మిగిలినవన్నీ అవే తెలుస్తాయి. ఇప్పుడున్న పరిమిత జ్ఞానంతోనే అంత బాధపడుతున్నావు కదా.
ఇంకా మరికొంత సమాచార భారం ఎందుకు నీకు? ఇంకా బాధపడటానికే? ఆత్మ అనే పరమోత్కృష్టమైన స్థితి నుంచి చూస్తే ఎండమావి వంటి ఈ లోకంలో జన్మనెత్తామనే భ్రమకి కారణం అజ్ఞానమయమైన దేహాత్మ బుద్ధే. అంటే నేనంటే దేహమే ఆత్మ అనుకునే ఒక పాడు బుద్ధి, ఒక శవబుద్ధి. కాబట్టి దానివల్ల నీవు అనుకుంటున్నావు నేను పుట్టాను అని. నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది. కాబట్టి అక్కడ నామ రూపాలు నీకు ఆపాదించబడ్డాయి. ఆ రూపముగా నేనని అనుకుంటున్నావు. నిజానికి నీకు రూపము లేదు, నామము లేదు. ఆత్మని విస్మరించిన మనస్కుల దృష్టిలో పుట్టిన వారు చనిపోతారు, చనిపోయిన వారు మళ్ళీ పుడతారు. కానీ పరమ సత్యాన్ని గ్రహించి మనస్సే ధ్వంసమైన వారు చావు పుట్టుకలు లేని ఉన్నతమైన తలంపులోనే ఉంటారు. ఆత్మని మరిచి దేహమే ఆత్మ అనుకొని ఎన్నో జన్మలెత్తి చివరికి ఆత్మని ఎరిగి ఆత్మలోనే సంస్థితమవటం తాను దేశ ద్రిమ్మరి అయినట్టు వచ్చే కల నుంచి మేలుకోనటం వంటిదే అంటారు భగవాన్. కాబట్టి ఆత్మకి చావు పుట్టుకలు లేవు. పుట్టుక ముందు నీవెవరువో నీకు తెలియదు. అయినా చనిపోయిన తర్వాత ఏమవుతావోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు ఇప్పుడు నీవెవరువో నీకు తెలుసా? జననము పునర్జననము దేహానికి సంబంధించినవి. నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు. దేహం పుట్టిందని అది చనిపోతుందని నీ నమ్మకం. దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకి కూడా ఆపాదిస్తున్నావు. నీ నిజస్వరూపమేమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు. చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణం ఏంటంటే అసలు విషయాన్ని పరిశీలించి చావు కానీ పుట్టుక కానీ లేవు అని నీవు గ్రహించటానికే. అవి దేహానికి సంబంధించినవి, ఆత్మకి కాదు. ఆత్మని గ్రహించు, సందేహాలతో కలవరపడకు అంటారు భగవాన్. కాబట్టి ఈ పుణ్యాలు పాపాలు, ఈ రాగము ద్వేషము, అదృష్టము దురదృష్టము, లాభము నష్టము, కర్మలు వికర్మలు అకర్మలు, కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ ఆత్మలో లేవు. ఇవన్నీ నీ మనస్సులో ఉన్నాయి. మనస్సు ఉంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. మనస్సే లేకపోతే అసలు వీటిని అడిగేవాడెవడు? వీటి గురించి ఆలోచించేవాడెవడు? కాబట్టి ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి. ఈ తలంపులన్నీ నీ మనసులో ఉన్నాయి కాబట్టి నీవు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. అందుకే తలంపులు లేని స్థితిని అలవాటు చేసుకో. గాఢ నిద్రలో ఏ తలంపులు ఉన్నాయి, ఏ పూర్వ జన్మలు కానీ ఉత్తర జన్మలు కానీ పాప పుణ్యాలు కానీ లేకపోతే నువ్వు పుట్టావా లేకపోతే నువ్వు మరణించావా అన్న ప్రశ్నలు అక్కడికి ఉదయించవు. ఎందుకంటే గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేవు, ఏ వృత్తులు లేవు, ఏ యాక్షన్స్ లేవు. అదే నీ సహజ స్థితి. ఆ సహజ స్థితిని గాఢ నిద్రలో ఉన్న ఆ సహజ స్థితిని జాగృత అవస్థలోకి తీసుకురా అంటున్నారు భగవాన్. ఎందుకంటే నీవు ఆ సహజ స్థితికి దగ్గరగా ఉన్నావు గాఢ నిద్రలో. అటువంటి ఆలోచనలు లేని మనస్సుని జాగృతావస్థలోకి తీసుకురా. నిశ్చలంగా ఉండు. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్. కాబట్టి ఈ అహంకారం అనే గడపని దాటారా, ఈ మనస్సు అనే గడపని దాటారా, అక్కడ చావు లేవు, పుట్టుక లేవు. ఎప్పుడైతే అనుగ్రహం చేత మీరు ఆ అహంకారము అహంభావం అనే గడప దాటితే ఇక్కడే చావు లేని స్టేట్కి, డెత్లెస్ స్టేట్కి, బర్త్లెస్ స్టేట్కి ఇక్కడే వెళ్ళిపోతారు. ఎప్పుడో కాదు, ఇక్కడే, హియర్ అండ్ నౌ అంటారు భగవాన్. కాబట్టి మనము చేసే తప్పేంటంటే రాంగ్ ఐడెంటిఫికేషన్తో తాదాప్యం చెందుతున్నావు. అంటే నీవు కాని దాంతో నీవు తాదాప్యం చెందావు. దేహము గొడవే కానీ దేహం లోపల ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ సద్వస్తువు గురించి, ఆ యొక్క పరమాత్మని గురించి, ఆ యొక్క మౌనం గురించి, ఆ యొక్క గురువు గురించి మనం పట్టించుకోవట్లేదు. మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఏమీ తెలియటం లేదు. నీ మనసుకు సంబంధించిన పరిమితమైన జ్ఞానము నీకున్నది. నీ దేహానికి సంబంధించిన పరిమితమైన జ్ఞానము నీకున్నది. కానీ నీ లోపల ఉన్న హృదయంలో ఉన్న ఆ యొక్క పరమాత్మని గురించి, ఆ సద్వస్తువు గురించి ఏమాత్రము జ్ఞానము నీకు లేదు. దాని గురించి నీకేమీ తెలియటం లేదు. మనకు తెలిసిందల్లా దేహం గురించి, మనస్సు గురించి, ఇంద్రియాల గురించి, బుద్ధి గురించి మాత్రమే. ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటున్నావు. ఏదైతే మనం అయి ఉన్నామో దాని గురించి తెలియటం లేదు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నం కూడా చేయటం లేదు.
మనము ఏదైతే కాదో అది మనకు కూడా వేసుకొని తిరుగుతున్నాము. అదే భగవాన్ అంటారు, నీవు ఒక శవాన్ని మోస్తున్నావు. ఎందుకంటే ఈ శరీరం ఒక శవం లాంటిది, ఒక జడ పదార్థము. అది ఆ చైతన్యము ఆధారం చేసుకొని అది కదలికలు వస్తున్నాయి నీ శరీరంలో. ఆత్మ లేకపోతే నీ శరీరము ఒక శవము. అయిన ఆత్మని కాదనుకుంటున్నాము, కానీ దేహాన్ని అవును అనుకుంటున్నాము. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాము. మనకు తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తుంది. దేనికైతే చావు లేదో, పుట్టుక లేదో దాని గురించి తెలియట్లేదు. ఈ దేహానికి చావు ఉంది కాబట్టి దాని గురించి నీవు తెలుస్తుంది. అదే నేను అనుకుంటున్నావు. దేహం మరణిస్తే నేను కూడా మరణిస్తున్నాను అనుకుంటున్నావు. నిజానికి దేహం మరణించిన ఈ మాయా నేను కూడా మరణించట్లేదు. అది మళ్ళీ వస్త్రాలు మార్చినట్టు ఈ దేహాలను మార్చుకుంటూ ఉంటుంది. మరొక దేహం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ యొక్క యోనిలో నుంచి నీవు ఆ పుట్టి మళ్ళీ ఆ దుఃఖాన్ని అనుభవించే ఆ కాలచక్ర గమనంలో కొట్టుకుపోతున్నావు. మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి ఇలా ఆ యొక్క చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూ దుఃఖాన్ని అనుభవిస్తున్నావే తప్ప దాని నుంచి బయటపడాలి అన్న ఏమాత్రము ఆలోచన చేయట్లేదు, ఏమాత్రము ప్రయత్నం చేయట్లేదు, ఏమాత్రము దాని గురించి తెలుసుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే నీవు కాని దానితో నీవు తాదాప్యము చెంది అదే సత్యం అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో ఒక సత్యం ఉంది. దానికి ఈ దేహానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ, ఈ ఈశ్వరుడికి కానీ, ఈ యొక్క బుద్ధికి కానీ, ఈ యొక్క మనస్సుకు కానీ, నీ మనస్సులో చేసే గొడవలకి కానీ, నీ ఇంద్రియాలకు కానీ, ఈ జాగృత స్వప్న సుషుప్తులకు కానీ, ఎటువంటి ఈ కాలానికి భూత భవిష్యత్ వర్తమానాలకి కానీ ఎటువంటి సంబంధం లేకుండా అది ఉన్నది. అది నేనున్నాను అంటూ అది నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ అన్యత్వము లేక, ఆలోచనలు లేక ఈ మాయకి, ఈ సృష్టికి అది ఆధారంగా ఉన్నది. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే, చావు ఒక ఆలోచన, పుట్టుక ఒక ఆలోచన. గాఢ నిద్రలో చావు గురించి కానీ, పుట్టుక గురించి కానీ గొడవ లేదు నీకు. అక్కడ నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గురించి కానీ, పుట్టుక గురించి కానీ తలంపులు వస్తున్నాయి. దేహంతో తాదాప్యము చెందినప్పుడు మాత్రమే నీకు సకలము కలుగుతున్నది, సకలము పుడుతున్నాయి. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నీవు జ్ఞానానివే, నీవు ఆత్మవే. అది నీ హృదయంలోనే ఆ నిజము ఉన్నది, అది నీవై ఉన్నావు. దేహం చనిపోవటానికి నీవు ఏ సాధన చేయక్కర్లేదు, ఏ పూజ చేయక్కర్లేదు. దేహం ఏదో రోజున చచ్చిపోతుంది. దాని ప్రారంధం అయిపోయిన వెంటనే అది చనిపోతున్నది. కానీ ఈ దేహము ఉండగానే, ఈ దేహము నిలబడగానే నీవు ఎలా చచ్చిపోతావో నేర్చుకో. ఓ అరుణాచలేశ్వర, నువ్వు చంపకుండానే చంపే మందు ఉన్న సంగతి ఈనాటికి నేను గుర్తించాను అంటారు భగవాన్. నీవు దేహాన్ని చంపవు, దేహాన్ని చంపకుండా చంపేస్తావు. చంపకుండా చంపే మందువు నువ్వు. దేహము జోలికి నువ్వు రావు, ఎవరి దేహాన్ని నీవు చంపవు. ఆ దేహాన్ని అలానే ఉంచుతావు. ఆ దేహం ఉండగానే ఆ దేహాత్మ బుద్ధిని చంపేస్తావు. ఆ వ్యక్తిత్వంలో నుంచి నీవు విడుదల పొందేలా చేస్తావు. దేహము చనిపోయినప్పుడు నిజమైన చావు కాదు. దేహం ఉండగానే ఆ దేహాత్మ బుద్ధిని పోగొట్టుకుంటమే నిజమైన చావు అంటారు భగవాన్. చంపకుండా చంపే మందు అంటే అదే. దేహాన్ని ఉంచి, దేహాన్ని చంపకుండా ఆ దేహం లోపల ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని చంపటము, అదే చంపకుండా చంపే మందు అంటారు భగవాన్. గురువు చేసే పని అదే, ఆత్మ చేసే పని అదే. ఎవరికైతే ఆ దేహాత్మ బుద్ధిని నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఓ అరుణాచలేశ్వర అంటారు భగవాన్. ఓ అరుణాచలేశ్వర, నువ్వు ఎలా చేస్తున్నావో నేను చెప్పమంటావా? ఇతరులకి ఎవరికీ తెలియనివ్వటం లేదు. నువ్వు చేస్తున్నావు అన్న సంగతి ఇతరులకి తెలియాలని నీవు అనుకోవటం లేదు. కానీ నీవు చంపకుండా చంపే మందుని ఇస్తున్నావు అన్న సంగతి, అంటే నీవు ఈ పని చేస్తున్నావు అన్న సంగతి నేను చెప్తున్నాను. కానీ నా మీద నీవు కోపం పెట్టుకోకు. కానీ నేను ఉండలేక నువ్వు చేసే పని నేను నలుగురికి చెప్తున్నాను. కాబట్టి నువ్వు నా మీద కోపం పెట్టుకోకు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను. నీకు ఈ అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు, ఈ టామ్లు నీకు అక్కర్లేదు. నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా
ఆ అరుణాచలేశ్వరుడి ద్వారా నీకు సహకారం అందుతుంది అన్న సంగతి వాడికి కూడా తెలియాలని నువ్వు అనుకోవటం లేదు. ఇంత గుడ్డిగా చేసేస్తున్నావు. ఎందుకంటే నీవు సత్యానివి, నీవు నిజానివి. నిజానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు. ఇలా చెప్తారు భగవాన్. అంటే మనకి ఆ గురువు చేసే పని గురించి చెప్తున్నారు, ఆ పరమాత్మ చేసే పని గురించి చెప్తున్నారు. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అది నీ లోపల ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని నీకు తెలియకుండానే ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి నిన్ను విడుదల పొందేలా చేస్తాడు. అంటే దేహాన్ని చంపడు, దేహంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధి నుంచి నిన్ను విడుదల పొందేలా చేస్తాడు. ఆ దేహాత్మ బుద్ధిని పరిపూర్ణంగా నశింపజేస్తాడు. మళ్ళీ పుట్టకుండా అది నశిస్తుంది. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేననే తలంపు అది లోపల నుంచి అందరికీ ఆ లోపల నుంచి వస్తుందన్న సంగతి తెలుస్తూ ఉంది. నేను అన్న ఆ తలంపు నీ లోపల ఉన్నది. ఆ లోపల ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. నీకు అది తెలుస్తుంది, కానీ అది ఎక్కడ పుడుతుందో నీకు తెలియటం లేదు. గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు అది ఎక్కడ పుడుతుందో ఆ చోటికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త అవస్థలో మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేను అనే తలంపు పుట్టిన చోటు గనక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహం, ఆ ఆనంద సముద్రము, ఆ శాంతి సముద్రము వచ్చి నీ సహస్రాన్ని ముంచేస్తుంది. ఆ శాంతి ఎంత వేగంగా వస్తుందో, ఆ శాంతి ఎంత సమగ్రంగా వస్తుందో, దేవుడు వచ్చి నీకు కనిపించినా నీవు కళ్ళు పెట్టి వాడిని చూడాలని అనిపించదు. అటువంటి శాంతి సముద్రము నీ హృదయంలోనే ఉంది. భగవంతుడు శాంతి స్వరూపుడు, భగవంతుడు సుఖస్వరూపుడు. బయట ఉన్న దేవుళ్ళు ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. భగవాన్ చెప్తున్నారు, నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్తున్నారు. మీకు వెళ్ళగలగ ఓపిక ఉంటే మీరు వెళ్ళండి, ఆయనేమీ బలవంతం చేయట్లేదు. మీకు కనుక ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేసి వెళ్ళండి అంటున్నారు భగవాన్. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన చెప్పేశాడు, ఆయన అడ్రస్ ఇచ్చేశాడు. ఆయన చెప్పడంలో ఎటువంటి లోటు లేదు. ఈ నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదో అదే భగవంతుని యొక్క అడ్రస్సు. దేవుడు ఎక్కడో వైకుంఠంలోనే, కైలాసంలోనే ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే దేవుడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు అంటే నీ స్వరూపంగా ఉన్నాడు. అటువంటి భగవంతుడు సుఖస్వరూపుడు, శాంతి స్వరూపుడు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.